మేడారం మహాజాతర విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా 1.5 మంది భక్తులు వనదేవతలు సమ్మక్క సారలక్కలను దర్శనం చేసుకున్నారు. అయితే ఈ మహాజాతర మొత్తంలో హైలైట్ గా నిలిచాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనే ములుగు పోలీసు సూపరింటెండెంట్ శబరీష్. కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ నుండి భక్తుల కంట్రోలింగ్ వరకు అన్ని తానే నిలిచి జాతర సక్సెస్ లో కీలకంగా వ్యవహరించారు. మేడారం జాతరలో ప్రతి ఒక్కరి శబాష్ శబరీష్ అంటున్నారు. ములుగు ఎస్పీగా ఉన్న శబరీష్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. జిల్లా ఎస్పీగా పనిచేయడం మొదటిసారి అయినప్పటికీ మేడారం జాతరలో ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా జాతర సక్సెస్ చేశారు. అయితే మేడారం జాతర అంటేనే పోలీసులకు కంటి మీద కునుకు ఉండదు. కొన్ని నెలల పాటు వెనుకొన్న ప్లానింగ్ జాతర సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. ఇందుకు ప్రధాన కారణం ములుగు ఎస్పీ శబరీష్. ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే మేడారం జాతర బాధ్యతలు చూసుకున్నాడు. ఎస్పీగా ఉన్న అధికారి మహాదేవతల ప్రవేశం సందర్భంగా AK-47తో ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాడు ఎస్పీ శబరీష్. ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో మమేకమై సాధారణ సామాన్యుడిలా వనదేవతలను ఆహ్వానించిన సందర్భంలో తన ఆనందాన్ని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ కుమార్ ఫోన్ ఇన్ అందిస్తారు. సతీష్ చెప్పండి. సంజన, మేడారం మహాజాతర ముగిసింది. మేడారం మహాజాతర దాదాపు 1.5 మంది భక్తులు హాజరైనటువంటి జాతరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శబరీష్. మొదటిసారిగా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలోనే అందరితోటి శబాష్ అనిపించుకున్నాడు శబరీష్. మొత్తానికి మేడారం జాతరకు పోలీసు బందోబస్తు తోటి అవినాభావమైనటువంటి సంబంధం ఉంటుంది. పోలీసులు లేనిదే జాతర లేదు అన్నంతగా పోలీసులు విధులు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ పోలీస్ ఫెయిల్యూర్ అయినా కూడా జాతర పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని నెలల పాటు ప్లాన్ వేసుకున్న తర్వాత ప్లాన్ ప్రకారం జాతర నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 40 శాఖలతోటి సమన్వయపరుస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేస్తూ భక్తులకు అటు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటినీ కూడా మేడారం జాతరలో ప్రతి ఒక్కరు కూడా ఎస్పీ శబరీష్ ను శబాష్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మొదటిసారిగా ఎస్పీగా పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పని లేకుండా ఇక్కడ దాదాపు 15,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేశారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్య కావచ్చు, అటు ఆర్టీసీ బస్సులు, ఇటు క్యూ లైన్లు, భక్తుల దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు, అటు ఆ నిర్వహణ అంతా కూడా తానై వ్యవహరిస్తూ అటు 15,000 మంది పోలీసులను సమన్వయపరుస్తూ ఇక్కడికి వచ్చినటువంటి సిపిలను, ఎస్పీలను, ఐజీ అధికారులను కూడా సమన్వయపరుస్తూ
శాంతి భద్రతల పరిరక్షణ కోసం జాతర సజావుగా సాగేందుకోసం శబరీష్ తీసుకున్నటువంటి కృషి అందరితోటి ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. గతంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అనేక మంది సీనియర్ అధికారులు పనిచేశారు. అటు సజ్జనార్, కిషన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజేష్ కుమార్ లాంటి అనేక మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇక్కడ జాతరలో పనిచేశారు. మొదటిసారిగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి కొద్ది రోజుల్లోనే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను సజావుగా నిర్వహించి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా, అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా సజావుగా నిర్వహించి అందరి చేత అభినందనలు అందుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మహాదేవతలకు సంబంధించినటువంటి సమ్మక్క తల్లిని వనం నుంచి ఆహ్వానించేటువంటి క్రమంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీనే AK-47 తో గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత తల్లిని ఆహ్వానించడం అనేటువంటి సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో సమ్మక్క తల్లిని ఆహ్వానించేటువంటి క్రమంలో AK-47 తో గాల్లోకి కాల్పులు జరిపినటువంటి ఎస్పీ అక్కడ సమ్మక్క తల్లిని ఆహ్వానించేటువంటి క్రమంలో ఎస్పీ శబరీష్ పొందినటువంటి తన్మయత్వం సూపర్లను ఆకట్టుకునేలా చేసింది. అటు సామాన్యమైనటువంటి వ్యక్తిలా ఒక ఎస్పీగా విధులు నిర్వర్తిస్తూనే సామాన్యమైనటువంటి వ్యక్తిగా భక్తులతో కలిసిపోయి తన్మయత్వానికి గురైనటువంటి పరిస్థితి అంతా కూడా అందరి చేతి శవాస్ అనిపించుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి నిర్వహణ దాదాపు 1.5 కోటి మంది భక్తులు హాజరయ్యేటువంటి క్షణం ఉత్కంఠభరితంగా అందరు పోలీస్ అధికారులను సమన్వయపరుస్తూ అన్ని శాఖలను సమన్వయపరుస్తూ అటు ఒకవైపు విఐపీల తాకిడి, ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రుల వంటి వారంతా కూడా దర్శించుకునేందుకోసం తల్లులను దర్శించుకునేందుకోసం వచ్చినటువంటి క్రమంలో కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ నియంత్రించడం అనేటువంటి కత్తి మీద సాములాగా ఉంటుంది. ఒక మహాజాతరను సజావుగా నిర్వహించడం అనేటువంటిది ఒక కత్తి మీద సాములాగానే ఉంటుంది. అటువంటిది మొదటిసారిగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి శబరీష్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అందరితో శబాష్ అనిపించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.